మనం కొన్ని రోజుల నుంచి ఇరాన్ అండ్ ఇస్రాయెల్ ఒకరి మీద ఒకరు అటాక్స్ చేసుకోవడం చూస్తున్నాం. అయితే ఈ రెండు దేశాలు ఇలా ఎందుకు చేస్తున్నాయి? ఈ రెండు దేశాలు కూడా శత్రు దేశాలు కాబట్టి. అయితే సాధారణంగా ఏ రెండు దేశాలు అయినా శత్రువులుగా మారడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ల్యాండ్ డిస్ప్యూట్స్. ఏ రెండు దేశాలు అయినా ఒకే సరిహద్దును పంచుకుంటే అవి శత్రు దేశాలుగా మారే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకే సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ రెండు దేశాలు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కాశ్మీర్ కోసం అనేక దాడులు చేసుకుంటున్నాయి. ఇదే విధంగా ఇరాన్ మరియు ఇస్రాయెల్ రెండూ కూడా పక్కపక్క దేశాలు, రెండూ కూడా ఒకే సరిహద్దును పంచుకుంటున్నాయి. కానీ ఇరాన్తో ఎటువంటి సరిహద్దు పంచుకొని అమెరికా మాత్రం ఇరాన్ పైన గత కొన్ని రోజులుగా దాడి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ అనేది ఆసియా ఖండంలోని మిడిల్ ఈస్ట్లో ఉంటే యుఎస్ఏ మాత్రం ఎక్కడో ఉత్తర అమెరికా ఖండంలో ఉంది. అసలు అమెరికా ఇరాన్ పైన ఎందుకు దాడి చేస్తుంది? అసలు అమెరికన్ అధ్యక్షుడు ఇరాన్ దేశం పైన ఎందుకు కోపంగా ఉన్నాడు? ఎందుకని ట్రంప్ ఇరాన్ మరియు ఇస్రాయెల్ యొక్క గొడవల్లో తలదూరుస్తున్నాడు? వంటి విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. Breaking news now. The United States has gotten involved in the conflict between Israel and Iran. As the Israel-Iran conflict extends into its second week, the two sides exchanged fresh strikes overnight Friday into Saturday. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం రెండు పదాల మీనింగ్ తెలుసుకోవాలి. అలైస్ అండ్ ప్రాక్సీ వార్. ఈ ప్రాక్సీ వార్ అనే పదానికి మీనింగ్ చివరలో చెబుతాను. ఫస్ట్ ఈ అలైస్ అంటే ఏంటో చూద్దాం. ఈ అలైస్ అనే పదానికి తెలుగులో మిత్ర దేశాలు అని అర్థం. ఈ వర్డ్ని ఎక్కువగా మొదటి అండ్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వాడేవారు. కొన్ని దేశాలు మిత్ర దేశాలుగా ఏర్పడి శత్రువులపైన యుద్ధాలు చేసేవి. ఇలా ఆ మిత్ర దేశాలు ఒకరికి ఒకరు సపోర్ట్గా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాని తీసుకుంటే మనకి రష్యా, ఇస్రాయెల్, ఫ్రాన్స్, జపాన్ వంటి దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి. అదే పాకిస్తాన్ని తీసుకుంటే చైనా, టర్కీ లాంటి దేశాలు మిత్ర దేశాలుగా ఉన్నాయి. అదేవిధంగా ఒకప్పుడు అమెరికా అండ్ ఇరాన్ దేశాలు కూడా మిత్ర దేశాలుగా ఉండేవి. మనకు తెలుసు, అమెరికా ఎటువంటి లాభం లేకుండా ఏ దేశంతో ఫ్రెండ్షిప్ చేయదు. కానీ అమెరికా ఇరాన్కి సపోర్ట్ చేయడానికి ఒక బలమైన రీజన్ ఉండేది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇరాన్లో ఎక్కువగా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉంటాయి. ఆ దేశం అన్ని దేశాలకు ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేస్తుండేది. అయితే అమెరికాకు మాత్రం అన్ని దేశాల కంటే తక్కువ రేట్కే ఆయిల్ను ఎక్స్పోర్ట్ చేసేది. దానికి కారణం అప్పట్లో ఇరాన్ దేశాన్ని పాలించే రాజు. కానీ తర్వాత వచ్చిన నాయకులు ఇలా చేయడాన్ని వ్యతిరేకించారు. దీన్ని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. పూర్వం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు ఇక్కడ మన దేశంలోని వస్తువులను చాలా చీప్ రేట్కి కొని వాళ్ళ దేశంలో ఎక్కువ ధరకి అమ్మేవారు. ఇలా చేస్తున్న టైంలో కొంతమంది భారతీయ రాజులు సపోర్ట్ చేస్తే మరికొంతమంది భారతీయ రాజులు వాటిని వ్యతిరేకించారు. సరిగ్గా ఇదే అమెరికా విషయంలో కూడా జరిగింది. అప్పట్లో ఇరాన్ని పెహ్లవీ షా అనే వంశం పాలిస్తుండేది. రాజుగా షా పెహ్లవీ ఉండేవాడు. ఇతను అమెరికాకి తక్కువ రేట్కే క్రూడ్ ఆయిల్ అమ్మేవాడు. 1945 నాటికి ప్రపంచంలో అన్ని దేశాలు రాజుల పాలనను వ్యతిరేకించాయి. దానికి బదులుగా ప్రజాస్వామ్య ప్రభుత్వం కావాలని కోరాయి. సరిగ్గా ఇరాన్లో కూడా రాజుల పాలన అంతమయ్యింది, ప్రజాస్వామ్య ప్రభుత్వం మొదలయ్యింది. ఇరాన్ ప్రధానిగా మొహమ్మద్ మొసాదెక్ ఎన్నికయ్యాడు. ఇతను రాగానే ఇరాన్ ఆయిల్ ఇండస్ట్రీస్ని నార్మలైజేషన్ చేశాడు. అంటే ఇరాన్లోని ఆయిల్ కేవలం ఇరాన్ ప్రజలకే చెందాలి. బ్రిటన్కు ఇరాన్ ఆయిల్ మీద ఎటువంటి కంట్రోల్ ఉండకూడదని, ఆఖరికి ఆయిల్ రేట్స్ని కూడా నిర్ణయించే హక్కు కేవలం ఇరాన్కే ఉంటుందని చెప్పాడు. ఇది బ్రిటన్కి, అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. అప్పటి వరకు చాలా చీప్ రేట్కే దొరికే ఆయిల్ అమెరికా చాలా ఎక్కువ రేట్కి కొనాల్సి వచ్చింది. అప్పుడు అమెరికా ఇలా ఆలోచించింది. అదేంటంటే, ఒకవేళ ఇరాన్ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువ రేట్స్కే కొంటే అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అంతా ఆయిల్ కొనడానికే సరిపోతుంది. ఒకవేళ తాము గనక ఇరాన్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొట్టి తమకు అనుకూలంగా ఉండే రాజును నియమిస్తే అప్పుడు మళ్ళీ ఆయిల్ను చాలా చీప్ రేట్కి కొనవచ్చు అని ఆలోచించాయి. దీనికోసం అమెరికా ఒక ఆపరేషన్ని ప్లాన్ చేసింది. దాని పేరే ఆపరేషన్ అజాక్స్. ఈ ఆపరేషన్లో భాగంగా అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏ సహాయంతో
1953లో ఇరాన్లో మొసాద్ ప్రభుత్వాన్ని కూల్చాయి. అక్కడితో ఆగకుండా షా పెహ్లవీని తిరిగి రూలింగ్లోకి తీసుకొచ్చింది అమెరికా. ఈ ఆపరేషన్ అజాక్స్ని ప్రపంచంలోనే మొట్టమొదటి అతిపెద్ద కుట్రగా చెబుతారు. ఈ ఆపరేషన్ వలన ఇరాన్ ప్రజలకి అమెరికా మీద పూర్తిగా నమ్మకం పోయింది. అయితే తిరిగి రూలింగ్లోకి వచ్చిన షా పెహ్లవీ అమెరికాకు క్రూడ్ ఆయిల్ని చాలా చీప్ రేట్కి ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. తిరిగి ఇరాన్లోని ఆయిల్ ఇండస్ట్రీస్ మీద బ్రిటన్ యొక్క కంట్రోల్ మళ్ళీ పెరిగిపోయింది. ఎప్పుడైతే షా పెహ్లవీకి అమెరికాతో రిలేషన్స్ పెరిగాయో ఇతను వెస్టర్నైజేషన్స్ కూడా సపోర్ట్ చేశాడు. వెస్టర్నైజేషన్ అంటే సింపుల్గా వెస్ట్రన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడం. ఇస్లామిక్ కంట్రీ అయిన ఇరాన్లోని ప్రజలకు ఇది ఏమాత్రం నచ్చలేదు. దీంతో ఇరాన్లోని రాజైన షా పెహ్లవీపై వ్యతిరేకత పెరిగిపోయింది. ఇతనిపై వ్యతిరేకత పెరిగిపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదే అతను స్థాపించిన సవక్ అనే సంస్థ. ఈ సంస్థ ఇస్రాయెల్ మరియు అమెరికా సాయంతో ఏర్పడింది. దీనిని సీక్రెట్ పోలీస్గా చెబుతారు. దీని యొక్క పని ఏంటంటే ఎవరైతే షా ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని కారణం లేకుండానే అరెస్ట్ చేయవచ్చు. వీళ్ళు యూనివర్సిటీస్ వద్ద, మసీదుల వద్ద గూఢాచారులుగా ఉండేవారు. ఎవరైనా షా గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళు సడన్గా మిస్ అయిపోయేవారు. అమెరికా అండ్ ఇజ్రాయెల్ సాయంతో ఏర్పడిన ఈ సంస్థ చివరికి షా పాలన కూలిపోవడానికి ప్రధాన కారణం అయ్యింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 1979 ఇరానియన్ రెవల్యూషన్. ఈ రెవల్యూషన్లో ఇరాన్ ప్రజలు పెద్ద మొత్తంలో గ్యాదర్ అయ్యి తమ నిరసనని తెలిపారు. ఈ విప్లవంలో భాగంగా ఇరాన్ ప్రజలు అప్పటి రాజైన షాను రూలింగ్ నుంచి తప్పించడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా ఇరాన్లో వెస్ట్రన్ కల్చర్ ఇక కంటిన్యూ అవ్వకూడదని ఇస్లాం రిపబ్లిక్ని ఎస్టాబ్లిష్ చేశారు. సరిగ్గా అప్పుడే ఇరాన్ అండ్ అమెరికా మధ్య ఉన్న అన్ని రిలేషన్స్ పూర్తిగా తెగిపోయాయి. ఎంతలా అంటే అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉన్న ఇరాన్ మరియు అమెరికా ఇరాన్కు వ్యతిరేకంగా ఇరాక్కు యుద్ధంలో సాయం చేసింది. అసలు ఇరాక్ ఇరాన్ మీద ఎందుకు యుద్ధం చేసింది, అమెరికా ఇరాక్కు ఎలా సాయపడిందో తెలుసుకుందాం. ఇరాక్ అనే దేశం ఇరాన్తో సరిహద్దు పంచుకుంటుంది. అప్పుడే ఇరాన్లో పెద్ద ఎత్తున విప్లవం జరుగుతుంది. ఒకవేళ ఇరాన్ విప్లవం అంతా కూడా వ్యాపించి ఇరాక్లో కూడా వస్తుందేమని భయపడి అప్పటి ఇరాక్ అధ్యక్షుడైన సద్దాం హుస్సేన్ ఇరాన్ను ఆక్రమించాలని డిసైడ్ అయ్యాడు. వెంటనే అమెరికా కూడా ఇరాక్కు సపోర్ట్ చేసింది. ఎలా అంటే ఇరాక్కు అమెరికా ఆయుధాలను సరఫరా చేసింది. ఇరాక్కు అమెరికా శాటిలైట్ డేటాను ఇచ్చి, అంటే సింపుల్గా ఇరాన్ సోల్జర్స్ ఉన్న లొకేషన్స్ అండ్ ఇమేజెస్ను ఇరాక్కు అమెరికా ఇచ్చింది. ఈ విధంగా అమెరికా ఇరాన్లోని ఇస్లామిక్ రెవల్యూషన్ను అడ్డుకోవడానికి ట్రై చేసింది. కానీ చివరకు ఇరాన్కు అమెరికా మీద మరింత అసహ్యం, ద్వేషం పెరిగిపోయింది. ఎంతలా అంటే ఒకరోజు ఇరాన్లోని స్టూడెంట్స్ అంతా కలిసి ఇరాన్లోని అమెరికన్ ఎంబసీ మీద దాడి చేశారు. అక్కడ ఉన్న 52 మంది అమెరికన్ అధికారులను అదుపులోకి తీసుకుని సుమారు 444 రోజులు వారి వద్దే ఉంచుకున్నారు. ఇరాన్ అమెరికాకు ఒక పెద్ద తలనొప్పుగా మారింది. అది ఎలా అంటే అప్పట్లో లెబనాన్లో అన్ని దేశాలకు సంబంధించిన ఒక ఆర్మీ బేస్ ఉంది. అయితే లెబనాన్కి చెందిన హిజ్బుల్లా అనే సంస్థ ఈ మిలిటరీ బేస్ మీద దాడి చేసింది. దీంతో అమెరికాకు చెందిన అనేక మంది ఆర్మీ పర్సనల్స్ తమ యొక్క ప్రాణాలను కోల్పోయారు. దీనిని తీవ్రంగా ఖండించిన అమెరికా ఇరాన్ను ఒక టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించింది. అయితే అమెరికా కూడా 1988లో ఒక పెద్ద తప్పు చేసింది. అదేంటంటే ఇరాన్ దేశానికి చెందిన ఒక డొమెస్టిక్ ఫ్లైట్ని కూలగొట్టింది. ఇందులో సుమారు 290 మంది ప్రజలు కూడా ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో అమెరికాలో 2002లో ట్విన్ టవర్స్ను అల్ఖైదా అనే సంస్థకు చెందిన ఒసామా బిన్ లాడెన్ కూల్చేశాడు. దీంతో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన జార్జ్ బుష్ దీనిని తీవ్రంగా పరిగణించాడు మరియు తన ప్రసంగంలో ఇరాన్ అనేది యాక్సిస్ ఆఫ్ ఎవిల్లో భాగం అని చెప్పాడు. అయితే యాక్సిస్ ఆఫ్ ఎవిల్ అంటే ఏంటో ఇప్పుడు చెబుతాను. యాక్సిస్ ఆఫ్ ఎవిల్ అంటే కొన్ని దేశాలపై అమెరికా పెట్టిన ముద్ర. అంటే సింపుల్గా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న దేశాలు అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ యాక్సిస్ ఆఫ్ ఎవిల్లో దేశాలు చాలా ప్రమాదకరమైనవిగా భావించారు. అంతేకాకుండా ఇవి న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నాయని అమెరికా భావించింది.
ఇందులో ఉన్న దేశాలు ఇరాన్, ఇరాక్ అండ్ నార్త్ కొరియా. తర్వాత కాలంలో మరికొన్ని దేశాలను కూడా యాడ్ చేశారు. అవి లిబియా, సిరియా అండ్ క్యూబా. ఇలా చేయడం వల్ల అమెరికా ఈ దేశాలు అన్నీ కూడా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తున్నాయని ప్రపంచానికి తెలియజేశాయి. దీంతోపాటు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో ఈ దేశాలను ఆపాలని అన్ని దేశాలకు సూచించాయి. అయితే సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఒక విషయాన్ని కనిపెట్టాయి. అదేంటంటే ఇరాన్ సీక్రెట్గా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నాయని. ఒకవేళ అదే గనుక జరిగితే పరిమాణంలో పెద్దదైన ఇరాన్, పరిమాణంలో చిన్నదైన ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే అప్పుడు దేశం మొత్తం తుడిచిపెట్టుకోబోతుందని భావించారు. ఈ విషయాన్ని గమనించిన ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్ పైన అనేక ఆంక్షలు విధిస్తూ వచ్చాయి. ఆ ఆంక్షలేంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ఇరాన్లో ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేయడం. నెంబర్ 2, ఫైనాన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ని అండ్ డాలర్ నిల్వలను ఫ్రీజ్ చేయడం. నెంబర్ 3, ఇరాన్లోని నాయకుల యొక్క యాత్రలపై నిషేధం విధించడం. ఇలా చేయడం వల్ల ఇరాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఇరాన్లోని క్రూడ్ ఆయిల్ ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. సరిగ్గా ఇదే సమయంలో 2015లో అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఒబామా ఇరాన్తో చర్చలు జరిపి ఇరాన్పై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటే వెంటనే ఒక డీల్ కుదుర్చుకోవాలని చెబుతాడు. దానినే JCPOA అంటారు. JCPOA అంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇది అంతర్జాతీయ అణు ఒప్పందం. దీనిలో ఇరాన్తో పాటు మరో 6 దేశాలు కూడా ఉన్నాయి. కానీ అవి ఇప్పుడు మనకి అనవసరం. అణు ఒప్పందం లక్ష్యం ఏంటంటే ఇరాన్ అణుబాంబు తయారీ చేయడం ఆపాలి, యురేనియం నిల్వలను తగ్గించాలి, యురేనియం ఎన్రిచ్మెంట్ను తగ్గించడం. అసలు ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో ఇప్పుడు చెబుతాను. యురేనియం అనేది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దీనిని చాలా రకాలుగా వాడతారు. దీనిలో 2 ఐసోటోప్స్ ఉంటాయి. అవి యురేనియం 238 అండ్ యురేనియం 235. యురేనియం 235 అనేది న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. అంటే యురేనియం 235 అనేది ఎనర్జీని రిలీజ్ చేసే ఒక ఐసోటోప్. దీనిని ఎన్రిచ్మెంట్ చేయడం వలన, అంటే సింపుల్గా శుద్ధి చేయడం. ఇలా చేయడం వలన విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. దీనికోసం యురేనియంను 3 to 5% శుద్ధి చేస్తే సరిపోతుంది. కానీ న్యూక్లియర్ బాంబ్ను తయారు చేయాలంటే 90% ఎన్రిచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎలా అయితే చివరికి ఇరాన్ ఈ అణు ఒప్పందంపై సంతకం పెట్టింది. అంతేకాకుండా IAEA చేసే తనిఖీలో కూడా తాము సహకరిస్తాం అని చెప్పింది. ఈ IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎంక్వైరీ ఏజెన్సీ. ఇది అంతర్జాతీయ అణు నియంత్రణ సంస్థ. ఇది ముఖ్యంగా యురేనియం శుద్ధి కేంద్రాలు, అణు రియాక్టర్ ప్లాంట్లను తనిఖీ చేస్తుంది. అయితే ఒబామా ఎంతో కష్టపడి ఒప్పించిన ఈ ఇరాన్ అణు ఒప్పందాన్ని 2018లో అమెరికాలో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఈ ఒప్పందాన్ని రద్దు చేసేశాడు. దీనికి ట్రంప్ చెప్పిన రీజన్ ఏంటంటే ఇరాన్ ఒప్పంద నియమాలను ఉల్లంఘించింది అని. ఇరాన్ మరలా న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేస్తుందని చెప్పాడు. ఒప్పందం క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఇరాన్ మీద మరలా ఆంక్షలు విధించడం స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా IAEA అధికారులకు కూడా ఇరాన్లో అణు రియాక్టర్లను సందర్శించడానికి పర్మిషన్ దొరకలేదు. ఇదే ఛాన్స్గా భావించిన ఇరాన్ తిరిగి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్రాసెస్లో భాగంగా యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాసెస్ను స్టార్ట్ చేసింది. ఇది తెలుసుకున్న ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఇరాన్కు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాయి. వెంటనే న్యూక్లియర్ వెపన్స్ ప్రాసెస్ని ఆపాలని, లేకపోతే జరగబోయే పరిమాణాలకు సిద్ధంగా ఉండాలని సూచించాయి. కానీ ఇరాన్ మాత్రం తమ ప్రయత్నాల్ని ఆపలేదు. ఇదే సమయంలో అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద సీక్రెట్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేశాయి. ఇందులో ముఖ్యంగా ఇజ్రాయెల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ గురించి చెబుతాను. 2010 తర్వాత ఇజ్రాయెల్కి చెందిన ఈ సీక్రెట్ ఏజెన్సీ ఇరాన్ యొక్క టాప్ 5 న్యూక్లియర్ సైంటిస్ట్ని ఎలిమినేట్ చేసింది. అందులోనూ ఇరాన్ యొక్క టాప్ న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన మొహసిన్ ఫక్రీజావేద్ను ఇజ్రాయెల్ సీక్రెట్ ఏజెన్సీ చంపేసింది. ఈయనను ఫాదర్ ఆఫ్ ఇరానియన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్
అని పిలుస్తారు. కేవలం ఇజ్రాయెలే కాకుండా అమెరికా కూడా ఇరాన్ మీద పలుమార్లు దాడి చేసింది. కానీ ఎప్పుడూ కూడా ఇజ్రాయెల్ అండ్ అమెరికా అధికారికంగా తాము దాడులు చేశామని ఎక్కడా చెప్పలేదు. అయితే అసలు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎందుకు ఇరాన్ అంటే భయపడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇరాన్ ప్రాక్సీ వార్కి మద్దతు ఇస్తుంది. ప్రాక్సీ వార్ అంటే ఏదైనా ఒక దేశం మరో దేశంపై నేరుగా యుద్ధం చేయకుండా థర్డ్ పార్టీ సంస్థలు లేదా ఉగ్ర సంస్థలకు ఆర్థిక మరియు ఆయుధాలను సరఫరా చేసి యుద్ధాన్ని చేయిస్తాయి. సేమ్ ఇరాన్ కూడా ఉగ్రవాద సంస్థలైన హిజ్బుల్లా, హమాస్ మరియు హౌతీ వంటి ఉగ్రవాద సంస్థలతో ఇజ్రాయెల్పై డ్రోన్లు మరియు ఆత్మాహుతి దాడులను చేయిస్తుంది. మనం ముందే చెప్పుకున్నట్టు ఇరాన్పై అమెరికా అనేక ఆంక్షలు విధించడంతో దీనికి రివెంజ్గా ఇరాన్ అమెరికాపై అనేకసార్లు డ్రోన్ అటాక్స్, నౌకలపై దాడులు చేయిస్తూ వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే రీసెంట్గా ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్లో 90%కి రీచ్ అయింది. అంటే అణుబాంబు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధమైపోయిందని చెప్పవచ్చు. ఇవే మెయిన్గా అమెరికా ఇరాన్పై దాడులు చేయడానికి మెయిన్ రీజన్స్. ఈ వీడియోలో అమెరికా ఇరాన్పై దాడి చేయడానికి గల కారణాలను అన్నీ చెప్పానని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.